ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవన విధానాన్ని బట్టి, నడిచే మార్గాలను బట్టి ఈ సమాజము మనలను గుర్తించవచ్చు. నీవు ఎవరైనా కావచ్చు, ఏ పనైనా చేస్తూ ఉండవచ్చు, లేదా గొప్ప స్థితిలో నీవు ఉండవచ్చు. నీవు నడిచే మార్గంలో నీకు గుర్తింపు, పేరు కలగవచ్చు. నీ అవసరాలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి నీ మార్గాలను మార్చుకుంటూ ఉండవచ్చు. అందులో పొందుతున్న విజయాలను బట్టి నీకు గుర్తింపు వస్తుందేమో, హోదా, ప్రఖ్యాత కలుగు చేస్తుందేమో. అయితే అది నీకు మాత్రమే సంతోషం, ఎందుకంటే ఇది లోక సంబంధమైన జీవితం కాబట్టి. మరి ఆత్మ సంబంధముగా జీవిస్తూ ఉన్నావా? అయితే నీవేమనుకుంటూ ఉన్నావు? నీ ప్రయాణంలో నీ గుర్తింపు ఏ ప్రకారంగా ఉన్నది? ఎలా నడుస్తూ ఉన్నావు? దేవుడు ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మరి మన ఆత్మీయ జీవితంలో ఆయన ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నామా? మన అందరం ఆయన ఆత్మ చేత నడిపింపబడాలని దేవుని ప్రణాళికగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరూ ఆయనను అంగీకరించి ఆయనపై విశ్వాసం ఉంచిన వారందరూ ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటూ ఉన్నారు. అంతేకాదండి, ఖచ్చితంగా ఆయన ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలము మన స్థానం ఎక్కడ ఉంది? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నామా, లేక ఆత్మ లేని వారిగా జీవిస్తున్నామా? ఆలోచించుకుందాం. ఆయన ఆత్మ మనలో నివసించడానికి మీరు దేవుని మందిరమై ఉన్నామని దేవుని లేఖనము సెలవిస్తున్నది. గనుక ఆయన ఆత్మ మనలో నివసించాలంటే మన హృదయ ద్వారాలు తెరవగలిగితే నీ జీవితం వెలిగింపబడి, నీవు వేసే ప్రతి అడుగు స్థిరపరచబడి, నీ కన్నీటిని తుడిచి నీ ఆశను తృప్తిపరుస్తాడు. అంతేకాదండి, నీవు కుమారుడవని, కుమార్తెవని అధికారం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము వింటున్న ప్రభునందు ప్రియనేస్తమా, నీవెంతో కష్టపడి ప్రయాసపడుతూ ఉన్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో, శక్తి వంచన లేకుండా కష్టపడుతూ ఉన్నావేమో, నీవు అనుకున్న స్థానాన్ని చేరలేకపోతూ ఉన్నావేమో, వేదన, బాధ నిన్ను కమ్ముకొని నిన్ను కృంగదీస్తూ ఉన్నాయేమో. అయితే నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దిగులు చెందకు, నిరాశపడకు. నీ మార్గము మారిపోబోతూ ఉన్నది. విజయ మార్గాల్లో నీ మీద వెలుగు ప్రకాశింప చేయబోతూ ఉన్నాడు. ఆయనను కలిగి ఉన్న మనలో అందరూ ఆయనను చూడబోతూ ఉన్నారు. అట్టి దీవెనకరమైన జీవితంను జీవించడానికి ప్రార్థన పూర్వకంగా ఈ దినాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి యేసయ్య, మీకు స్తోత్రము. మీ ఆత్మ చేత నడిపించే వారందరూ మీ పిల్లలై ఉంటారని వాగ్దానం చేసిన దేవా, మీకు స్తోత్రము. మా బ్రతుకులు మార్చబడి, మా హృదయ ద్వారాలు తెరిచి, నీవు సిద్ధపరిచిన మార్గములో మాకు అనుగ్రహించిన అధికారంను బట్టి మీకు సాక్షులుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా ఉండటానికి సహాయము దయచేయమని, ఆశీర్వదించమని అతి శీఘ్రంగా రానైనా నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.